వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 3 అయితే ఆడబోతున్నాం. సో లెట్స్ గో. నేనైతే ఆఫ్లైన్లోకి ఇల్లు అయితే కట్టుకున్నాను. లెట్స్ గో ఫర్ హోమ్ టూర్. ఇదే చూడండి, వచ్చేస్తున్నా. ఫస్ట్ అయితే చెస్ట్లో ఇదే ఇవి వస్తుంది, అది పెట్టేద్దాం. ఐరన్ దొరికింది, నాకు ఏడో దొరికింది. అది వీడియోలో పెట్టానో లేదో ఐ డోంట్ నో గట్. నాకైతే ఒక విలేజ్ అది దొరికింది, చూపిస్తాను. నేనైతే ఎక్స్ప్లోర్ చేయలేదు. అక్కడ పికాక్స్ వచ్చి టిక్స్ వెళ్ళిపో అంటే లెట్స్ గో. ఫస్ట్ అయితే కింద పైన ఉప్పులాగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే కిందకైతే దారి పెట్టుకున్నా. ఇదైతే చిన్న ఒక ఏరియాలో క్రియేట్ అయితే చేశాను. సో ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. పైతో చేశాను. తర్వాత మన బేసిక్ స్టార్టర్ హౌస్. ఇలా అయితే పెట్టాను. ఇప్పుడు వాల్స్ అయితే పెట్టాను. స్టోన్ పెడదాం అనుకున్నా, చాలా స్టోన్ అయితే తీసుకోండి. ఏం కాదులే అని చేశాను. ఇప్పుడైతే మనం పడవ చూపిస్తాను మీకే, ఎంత దూకినా పడవ. అప్పుడైతే మనం ఇంకా ఇక్కడ ఒక చిన్న ఇల్లు అయితే కడతాం. ఓకే, చూస్తున్నారు కదా, అక్కడ ఒక విలేజ్ అయితే ఉంది. దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసా. రీస్పాన్ పాయింట్ పెట్టేసాం. పని వద్దాం, చచ్చిపోదామా? మళ్ళీ నాకు భయం వేస్తుంది. మళ్ళీ ఆ పాత దగ్గర స్పాన్ అవుతుంది. చాలా ట్రావెల్ చేశాను. ఒక మంచి ప్లేస్ దొరికింది. మా సెట్ రీస్పాన్ పెడితే మనం చచ్చిపోయిన ఏడే ఉంటాం. ఇంకెట్లా వస్తాము? లెట్స్ కోసం వినేసేయాల్సిందే. ట్రేడ్ చేద్దాం. మంచి ట్రేడ్లే. సో ఇప్పుడైతే మనం ఫటాఫట్ అయితే వెళ్ళిపోదాం. 3 లెదర్ అయితే వచ్చింది. లెట్స్ కూడా అయితే వచ్చాయి. అక్కడ ఏదైనా మధ్యలో గుర్రంలో అయితే తెచ్చేసుకుందాం. మనకైతే విలేజ్లో నేను చూశాను, కానీ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. చాలా పెద్ద విలేజ్, కింద పెద్ద కేవే అయినట్టుంది. అయినా ఇప్పుడు మనం రెడీ అయితే లేం కదా. సో మనకి వద్దన్న విలేజ్లు జరుగుతున్నాయి. మంచిదే కాదు కూడా ఒక రకంగా. కిందైతే జాంబీస్ బాదర్ అయితే నేను ఇప్పుడు చూశాను. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే వెళ్ళిపోయి గోళం మామని కూడా వేసేద్దాం. ఏం చేయడం. ఆగండి, ఇలా కడిగితే కదా మనం మాడం కాబట్టి అది స్టోన్ కూడా తీసేసుకుందాం. సారీ విలేజ్ సార్, మీ ఇల్లు ధ్వంసం చేయబడుతుంది మా చేతుల్లో. సో ప్లీజ్ బాధపడుకో, అలా చెప్పాలి గాయస్. ప్రతి ఇల్లు ఒక్కడే ధ్వంసం చేయబడుతుంది మా చేతుల్లో. వెళ్ళేదన్నా జస్ట్ ఓకే.
ఈరోజు ఏం ఎక్కువ చేయను, ఇంట్లో చేస్తే ఆఫ్లైన్లో చేస్తాను. ఎల్లో బెడ్ నాకు ఇష్టం. సో ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకో. ఇది కూడా 4 బెడ్లు ఉన్నాయి కదా ఇంట్లో. ఎంత రిచ్చా, బంగు బెడ్లు. అంటే ఇంకా నువ్వు రిచ్రా అనేసుకోవచ్చు. నా దగ్గర బాగుండేది ఉన్నాను, ఒకే దానికి రావు. ఎందుకు గుర్రపు సారా ఉంది. గుర్రం బ్లాక్ స్మిత్ ఉండడు. ఎందుకు ఉండడో నాకు కర్మ. మా ఎల్లో బెడ్ మా గులెమ్మ అయ్యో నీ దగ్గర ఉండవుగా వేస్ట్లు అవి. సరే నువ్వు మా హేబల్స్ దొరికేసావు హేబల్స్. వీడు కూడా ఏముండవు, ఏదో ఒక స్టోన్ కోసం అడుక్కోవడమే దాంతో యూజ్. అందుకే గోలమ్మ అనేసేద్దాం. నన్ను హేబల్స్ తీసుకోవాలి ఫస్ట్. ఎట్రా ఉన్నప్పుడు ఎందుకు స్కూల్ కంపెనీ స్నాన్ అయిపోతుంది ఈరోజు. కూడా రేపైతే 1 బ్లాక్ ట్రై చేస్తాను. ఇంకా కొత్తగా మాట్లాడుకుంటున్నాడు. అదైతే రేపైతే పక్క ఆడతాను. ఆ గేమ్ నాకు నచ్చితే ఆడమంటున్నాడు మా ఫ్రెండ్ అయితే మెరీగా. సో అందుకైతే నేను ఆడుతున్నాను. ఆడుతున్నా. కొత్త గేమ్లు చెప్తున్నాడు. ఇంకెందుకు, మంచిదే కదా. నా ఇల్లేదురా. ఓకే గైస్, ఇదైతే గుర్తుంచుకుందాం. వద్దు, ఎందుకన్నా మంచిది. ఇదిరా వేవింగ్ స్టాండ్ వచ్చి నా దగ్గర ఇల్లు లేకుండా ఎలా బ్రతుకుతాడో ఐ డోంట్ నో. స్టిల్ ఆడేముండవు. ఇక్కడ ఒక ఇల్లు అయితే ఉండే, ఆ ఇల్లు మంచి లూట్ దొరకవచ్చు అనుకుంటున్నా. చూస్తేనే అర్థమవుతుంది, కానీ ఉండదు. ఏదో అంతే. దీన్ని బ్లాస్ట్ ఫర్నెన్స్ ఐ థింక్స్ దీన్ని అలాగే అంటారు. ఎందుకంటే మైన్క్రాఫ్ట్ ఉన్నాడు కదా, అంతే. అవునైతే ఒక లైక్ అయితే వేసుకోండి. లూటర్ ఉండవు ఇక్కడ. ఇంకా విలేజ్ అయిపోయిందా? అంతేనా? చిన్న విలేజ్ అయితే దూరం పెద్దగా ఉంది. బ్లాక్ స్మిత్ ఉంటే ఏంటో వీళ్ళకి నాకు అర్థం కాదు. ఇప్పుడు బ్లాక్ స్మిత్ బెటరు. ఇంకెందుకు విలేజ్ అంటే బ్లాక్ స్మిత్ అంటే విలేజ్. అలా ఉండాలి విలేజ్. ఈ విలేజ్ ఎలా బ్లాక్ స్మిత్ ఉండదు, విలేజ్ ఉంటుంది. ఎందుకుంటుందో వాళ్ళనే అడగండి. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతానా. ఇస్తా కదా.
అంతే. సో ఇప్పుడైతే వెంటనే వెళ్ళిపోదాం పరుగులాగా. అమ్మాయ సక్సెస్ఫుల్గా ఈ రోజుని కూడా అయితే సర్వైవ్ అయితే అయ్యాం. హ్యాపీ లాగా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. కొంచెం లూట్తోనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే హౌస్ అయితే అప్గ్రేడ్ అవుతా. సో ఇప్పుడైతే వంటకాడు చూస్తున్నారు కదా, అదే మన ఇల్లు. పైన ఇంకేదన్నా స్టోన్ దొరికితే కింద మైనింగ్ చేసుకుందా. ఇప్పుడైతే ల్యాగ్ అయితే అవుతుంది గేమ్ అయితే. సో ఇప్పుడైతే ఇంకెళ్దాం. ఏదన్నా కొంగలే పువ్వులు దొరికితే బాగుంటుంది. ఎల్లో పువ్వు ఒకటి, ఎల్లో బెడ్ అయితే చూసారు కదా. ఇక్కడ కింద ఒక బెడ్, పైన ఒక బెడ్. సో ఇప్పుడైతే మనం పెట్టేసాము. పైన కింద పెట్టుకున్నాం బెడ్. వార్స్ అయితే ఒకటి పెట్టాం. ఇదైతే బెడ్. ఓకే, బొల్ల ఉంటుంది ఇది. ఇదంతా మన బెడ్ ఏరియా అయితే పెడతాం. ఇదొక బెడ్. ఇంకైతే రెడ్ బెడ్ అయితే ఇక్కడికి అంతే. స్మితింగ్ టేబుల్ అంతా పైన అయితే ఉంది. కింద కూడా ఒక చెస్ట్ అయితే నేను చేసుకుంటాను. ఒక క్రాఫ్టింగ్ అది కానీ స్మితింగ్ టేబుల్ ఉంటుంది. ఇక్కడొక స్మితింగ్ టేబుల్. ఇది ఇంకో చెస్ట్ అయితే పెడదాం. స్టోన్ వద్దు. ఇప్పుడైతే పైకి వెళ్దాం. డోరే. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఐ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బై.